మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మహిళ చేతిపై ఉన్న పచ్చబొట్ల పేర్లతో మృతురాలు నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన శివానందగా పోలీసులు గుర్తించారు. శివానంద షేక్ ఇమాం అనే వ్యక్తితో కలిసి మునీరాబాద్లో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లింది. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరగడంతోనే ఆ మహిళను హత్య చేసినట్లుగా నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ ఒక కంప్లైంట్ వచ్చింది. అందులో ఓఆర్ఆర్ దగ్గర కండకపోయే ఎగ్జిట్ నుంచి కల్వాట్లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహము ఉందని చెప్పిన కంప్లైంట్ తోటి ఇమీడియట్ గా మేడ్చల్ సిఐ సత్యనారాయణ వాళ్ళ టీము మేడ్చల్ ఏసీపీ అందరూ కూడా ఆ స్పాట్కి వెళ్ళి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు వరకు మనకి ఆ మహిళ ఎవరో తెలియదు. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని మనం సెక్షన్స్ పాత సెక్షన్ అయితే 302, 201 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 103, 238 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయించడం టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి. ఆ తర్వాత అక్కడ సీన్ లో దొరికినటువంటి ఆధారంగా ఆమె కట్టుకున్నటువంటి శారీ, తర్వాత ఆమె ధరించినటువంటి ఆభరణాలు, వీటన్నింటినీ ఇమ్మీడియట్ గా ఫోటోస్ తీసి మా టీం అందరూ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది లుక్అవుట్ నోటీస్ ద్వారా. ఆ తర్వాత మనకి నిన్న లేడీ ఐడెంటిఫై అయిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కొన్ని ఆధారంగా నెంబర్ తీసుకొని ఆ ఫోన్ ని ట్రాక్ చేయడం ద్వారా మనకి నేరస్తుడు గుర్తించడం జరిగింది. ఈ నేరస్తుడి పేరు షేక్ ఇమాం. ఇతను స్టోన్ కట్టర్ గా ఇక్కడే మేడ్చల్ లో పనిచేస్తున్నాడు. మజీద్పూర్ ఏరియాలో ఉంటాడు. ఇతని నేటివ్ కూడా కరీంనగర్ జిల్లా కమలాపూర్.